ఇప్పుడు ఎట్లా మరి మీ ఇల్లు పోయింది, మీరు ఎక్కడ బతకాలి? మీరు మీరే బాధ్యత, మాకేమన్నా అయినా మీరే బాధ్యత. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి ప్రధానంగా? ఏమైనా మాకు మీరే బాధ్యత. ఇప్పుడు కట్టెలు పట్టుకోం మీరే బాధ్యత. మాకేమన్నా అయితే ఇన్నే కూర్చుంటాం రోడ్డు మీద. మీరు కూడా ఉండరు మా సరిగ్గా ఇన్నే కూర్చుంటాం. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఒకటే వేస్తాం మాట చెప్పులు తీసి మెడలు వేస్తాం, పూలదండ కూర్చి పెడతాం తెల్లం దాకా కూర్చుంటాం. ఎందుకు నోటీసులు అంటే ఏమి ఇవ్వలేదా మీకు? ఇప్పటిదాకా చూడలేదు. నోటీసులు తీసుకొచ్చి కొత్త చెంపుల దాన్ని వేసి కూర్చోబెడతాం. ఇదే ఉంటాం మా పొట్ట. ఎట్లా మరి ఇప్పుడు మీ ఇల్లులు పోయినాయి, మీకు ఎక్కడన్నా ఆస్తులు ఉన్నాయా? వాళ్ళు ఇదే ఆస్తి, ఇంకేముంది ఆస్తి? అంటే పేదల ప్రభుత్వం పంపించిందా? ఇది చేయపోలేదు అంటాను. మీకు కోట్లకేం రాలేదా? రాందే వచ్చింది. మీరు ఇంత లక్షల మంది ఇవన్నీ వచ్చినాయి పెద్ద పెద్దవి. నా దొంగల 4 గంటల రాత్రికి రానికే అంటే మీరు కబ్జా చేసి అంటుంటారు. దొంగ మీరు కూడా దొంగలైనా రానికి అట్లా. ఆ దొంగ పక్క దొంగాడు. అంటే ఇందిరమ్మ ఇచ్చిందని పక్క దొంగ. అంటే ఇప్పుడు మీరు ఇందిరాగాంధీ ఇచ్చింది అంటున్నారు. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అమ్మ ఇప్పుడు ఎంత బాధపడ్డామో దేవుడా. ఎక్కడున్నావా తల్లి? ఎల్లమ్మా తల్లి ఈ రోజు వల్ల గింతున్నా బిడ్డ, నేను గింతనే ఉన్నా. అప్పుడు దాన్ని చేస్తున్నాం చూడే భూమి 80-90 ఏళ్ళు చేయబట్టి. ఇప్పుడు మమ్మల్ని ఆగమాగం చేయబట్టి పిల్లలు పెళ్లిళ్ళకు ఉన్నారు. ఇండ్లు లేవు, రేకులు ఇండ్లు. ఏం చెయ్యాలి? మేము ఎక్కడ పోవాలి? ఏం చెప్తున్నాము రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి 2 చోట్ల వేస్తాం. ఆయనకు 2 వేస్తాం. అంతకుముందు ఎవరన్నా కేసీఆర్ ఇట్లా ఎప్పుడన్నా మిమ్మల్ని అనేదా? ఏమని చెప్తే ఏమనలే కేసీఆర్ అనలే, ఎవరనలే. ఇందిరామ్మ ఇచ్చింది మాకు ఆపరేషన్లు. అప్పటి నుంచి ఇప్పటికి ఎవరేమనలే మిమ్మల్ని? మరి ఈయన ఎందుకు మరి మీ భూములు? మా భూముల మీద పడ్డాడు. మా అయ్యలు ఆపరేషన్ చేసుకున్నారు. ఆపరేషన్లు శరీరాలకు పిల్లలు పుట్టొద్దని ఆపరేషన్ చేస్తే ఈ భూమి చెప్పింది ఇందిరమ్మ. మరి ఎందుకు రేవంత్ రెడ్డి మీ అమ్మడి ఎందుకు పడుతున్నాడు? ఎందుకు పడుతుండో? ఆయన చల్లగా బతకని దేవుడా, చల్లగా బతకని 2 చోట్ల వేస్తాం. మళ్ళా మళ్ళా 2 చోట్ల వేస్తాం. నీళ్ళు కూడా పోయిందమ్మా. అప్పట్లో ఆపరేషన్ చేసుకుంటే భూమి ఇచ్చిర్రు పిల్లలు ఎక్కువ కానొద్దంటే. ఇందిరమ్మ ఆమెకు మాట సరిగ్గా రాక ఇప్పుడు మీకు ఆపరేషన్ అయిందా? మీ అత్త మామకు ఇప్పుడు ఎట్లా మరి? మీలు కూడా పోయింది ఇప్పుడు. మరి ఏడికి పోవాలి మరి? బందోబస్తు పెట్టుకోకుండా రానివాడు తొక్కి పండ పెడతామని. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు. ఆయనకి ఏం రోగమా?
పేదోళ్ళది భూములకు గుంజుకోవడానికి ఈ బస్తీలో మొత్తం ఇంకోరి ఎవరికంటే డబుల్ బెడ్రూమ్ వచ్చిందా అర్జెన్స్ లో కానీ అడుగు నువ్వు. అని కరెంట్ బిల్లు మాపు కాలేదు, పింఛనీ రాలేదు. తులం బంగారం ఇస్తున్నాడు, 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు పిల్లల పెళ్లి. 2,500 ఇస్తున్నాడు. ఎవరికి ఇచ్చినాడు? అవన్నీ ఏమి రాకపోయినా కానీ మన భూమి మనకిస్తా అందుకని ఇన్ని రోజులు ఆయనకి పాలననే వేస్ట్, ఆయనకి పనికి రాదు. ఆడు భూముల దందా చేసుకుని తినే బాడకవాడు అట్లే బతకాడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇంతవరకు మేము చెలక మీద గొడవ కాలేదు, ఏం కాలేదు. మేము మంచిగా ఉన్నాం. ఇక్కడ గుడిసెలు వేసుకొని మేము మంచిగా ఉన్నాం. గుడిసెలు వేసుకున్నా కూడా వీకేచ్చు, అట్లా అని కూడా ఊరుకున్నాం. సరే నువ్వు మీరు ఎక్కడ పోవాలి మరి? ఏడుండాలి ఆ మోరీలో వాడిసి వస్తాం. మోరి ఇచ్చినాం కదా ఆడికి రాఘవేంద్రకి మోరి మా స్థలంలో తెలిసిన ఓడిస్తాడు. మోరి ఇది కాదు, ఆ పెద్ద మోరి ఆ చెట్లు వేసిన అదే పెద్ద మోరి.